హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈరోజు మనం మాట్లాడుకుందాం బోగిన్విల్ల. ఈ పేరు చెప్తే పెద్దగా అర్థం కాదు, కాకపోతే ఇన్స్టా యూట్యూబ్లో ఈ సీను మీరందరూ చూసే ఉంటారు. అలాగే నేను చూసా, ఎప్పటి నుండో చూస్తున్నా. కాకపోతే ఇదేదో ఏ గ్రేడెడ్ సీన్ కదా, మన ఏ గ్రేడ్ సినిమా ఏమో ఏ ఉల్లులోనో అల్ట్ బాలాజీలోనో ఉంటదేమో. సర్లే అని వదిలేస్తా ఉన్నా, కానీ ఒక ఫైన్ నైట్ కూడా అది హెరాస్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది, అసలు దానికి ముందేం జరిగింది చూడాలి అని అనిపించి ఆ సినిమా గురించి కామెంట్స్ లో మళ్ళీ ఎదుగుతా ఉంటే మళ్ళీ ఆ రీల్ దొరికింది, చూసాం. కామెంట్స్ లోకి వెళ్ళి సినిమా పేరు చూసాం, బోగిన్ వల్ల. ఏట్రా ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది అంటే, మన ఆయన మెసల్ బాబాయ్ సాక్షిలో ఎడిటర్ గా చేశారు. ఆయన రీల్ ఒకటి ఉంటుంది, అందులో ఆయన చెప్తారు ఈ పూలు స్పెషాలిటీ ఏంటంటే నీళ్లు పోసినప్పుడు ఆకులేస్తే బాగా మాడిపోయి నీళ్ళు ఏమి దొరకనప్పుడు పూలు ఇస్తాయి. ఆ పూలు చూసి ఆడ నీళ్ళు పోతే మళ్ళీ ఆకలిద్దామని ఆ ప్యాటర్న్ లో పెరిగే మొక్క. సో ఇలాంటిది ఏదన్నా థీమ్ ఉంటదేమో అని అనుకొని మళ్ళీ ఆ పేరు పెట్టుకొని గూగుల్లోకి వెళ్ళి ఎదిగితే గూగుల్లో స్పెషల్ గా ఉంది. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ అని, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని. మన షికాయత్ బాబాయ్ ఉన్నాడు అందులో. మెయిన్ పోస్టర్ లో షికాయత్ బాబాయ్ ఉన్న. ఎవ్వడి అమ్మ ఏంటి సినిమా, మనం అనుకున్నది ఇందులో ఉండదు, వేస్ట్ ఈ సినిమా చూడటం వద్దులే మళ్ళీ ఆగిపోయా. మళ్ళీ ఓ 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ రీల్ చూసి, ఈ రీల్ ఏంట్రా నన్ను వదిలేటట్లేదా, సరే చూద్దాం అసలు ఆ సినిమా ఇందులో ఉంది, మన సోనీలో ఉంది, ఖాళీయే కదా, సబ్స్క్రిప్షన్ ఉంది కదా, ఒకసారి చూసేద్దాం అని మళ్ళీ వెళ్ళి సినిమా మొదలు పెడితే ఎంతసేపు ఆ సీన్ ఎప్పుడు వస్తుందని వెయిటింగ్. ఇట్లా కాదని డైరెక్ట్గా ఆ సీన్కి వెళ్తే ఆ సీన్ నచ్చల. ఆ రీల్స్ లో మన కుర్రోళ్ళు ఎక్కడెక్కడో మ్యూజిక్లు పెట్టేసి ఎట్టింగ్లు చేసి దాన్ని అద్భుతంగా చేశారు, కానీ సినిమాలో ఆ సీన్ ఉన్నాయి మనకి ఎక్కలేదు. రెడీ అమ్మ ఈ సీన్ ఎక్కలేదు ఏట్రా బాబు, అసలు ఈ సీన్ దాటని వీళ్ళు ఎట్రా చేశారు, ఏం చేశారు. ఫస్ట్ నుంచి చూద్దాం, ఇంక సీన్ అయితే చూసేసాం, ఇంక ఈ సీన్ మీద ఇంటెన్షన్, ఈ సీన్ కోసం వెయిటింగ్ అనేది మైండ్లో లేదు. ఫస్ట్ నుంచి చూద్దాం అది అసలు ఎలా ఉంది, పిక్చర్ ఎలా ఉంది అని స్టార్టింగ్ నుంచి వస్తే ఇది ఒక ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. క్రైమ్లు వెళ్తూ ఉంటాయి కానీ మనకు కనబడవు. సో మనకు అక్కడ ఏం కనబడుతుంది, ఇన్వెస్టిగేషన్స్, సస్పెన్స్, ఇదే కనబడుతుంటుంది. మన ఇందులో మెయిన్గా చూపిస్తారు, స్టార్టింగ్ నుంచి చూపించి ఆ ముసలావిని చూపిస్తారు, అంటే ఒక ఆవిడని చూపిస్తారు, ఆవిడ గజనీ స్టైలు. ఈ కథ అందరూ ఆల్మోస్ట్ చూసే ఉంటారు. సో మనం లైన్ టు లైన్ వెళ్ళిపోదాం అండి, డిస్టర్బెన్స్ ఏం కాదు. నేను చెప్పిన దాని తర్వాత మీరు సినిమా చూస్తే మీకు ఇంకా ఎక్కువ నచ్చింది. ఇంకా ఈవిడ గజనీ స్టైలు, ఈవిడ ఎలా వెళ్తా ఉంటది, ఈవిడ దొంగలను పట్టిస్తానని చెప్పి మొదలు పెడతారు. ఎందుకంటే ఈవిడే సస్పెక్ట్ గా స్టార్ట్ చేసి ఈవిడ సస్పెక్ట్, ఈవిడే ఏదో చేసి ఉంటారని ఈవిడ వెనకాల తిరుగుతా ఉంటే ఈవిడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరికీ అర్థం కాక ఈవిడ ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పకుండా కన్ఫ్యూజ్డ్ గా తీసుకెళ్తా ఉంటారు ఈ లైన్ ని. మనం కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఎంజాయ్ చేస్తుంటాం, మనకు అక్కడక్కడ అనిపిస్తుంటది విలన్ మనోడే అని. ఇంకా తీసుకెళ్ళి 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 అవదే ఇంటర్వెల్ అయిపోద్ది, మనకి ఏది తేలదు. ఇంకా సెకండ్ హాఫ్కి వెళ్తాం, ఇంకా వెళ్తా ఉంటాం. ఫైన్ మార్నింగ్ ఒక చిన్న సీన్లో, అంటే అక్కడ ఈడేమన్నా అద్భుతాలు ఏమన్నా చేశాడా, దొరకకుండా ఇంకేమన్నా చేశాడా, లేదు, ఏమీ చేయలేదు అక్కడ. జస్ట్ అక్కడ ఉన్న వాతావరణం సస్పెక్టివ్గా అనిపించి పోలీసులు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆడే దొంగ, ఆడే క్రిమినల్ అని ఆవిడ రిజిస్టర్ చేసుకొని వెళ్ళిపోద్ది. సాయంత్రం వెళ్ళిపోయి నైట్ దాకా ఎవరికి చెప్పకుండా వెయిట్ చేస్తుంటా, చెప్దాము ఫోన్ చేసి చెప్దాం. ఈ లోపు ఆవిడ వచ్చి వాళ్ళని కూడా ఎత్తుకెళ్ళిపోతాడు. సో అంటే ఆ పిక్చర్ ఇంకా వాళ్ళు అనుకున్నప్పుడు అది తీసుకెళ్ళేటప్పుడు ఇది ఎట్లానే వెళ్తుంది. ఇంకా ఈ సినిమాలో భూమి వల్ల ఎక్కడ ఉంది అని అడగొద్దు, చెట్లుగా ఆడేయడం ఉండే పూలు అయ్యి, దానికి కథకి ఏ సంబంధం లేదు. ఓకే, ఇంక ఇలా తీసుకెళ్తా ఉంటే ఆ ఫ్లాష్ బ్యాక్ మనం ఎదురు చూసిన ఎపిసోడ్ మీరంతా ఒకవేళ సీన్ చూస్తే ఆ సీన్ వచ్చే సందర్భం అదే వస్తే, అది ఏంట్రా అంటే ఈడలా ఒక పర్సన్, ఒక చిన్నపిల్లోడు క్రిమినల్ గా అవడానికి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, ఒక పర్సన్ క్రిమినల్ గా అవడానికి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ చిన్నప్పుడు వాడికి జరిగే కొన్ని సందర్భాలు. అలాంటి సందర్భాల్లో అదొక సందర్భం. ఆ సందర్భంలో వాడు క్రిమినల్ గా ఎలా మారుతాడు, వాడు దేన్ని అట్రాక్ట్ క్రిమినల్ అవుతాడు అనే సీన్ లేదు మనకి.
అంటే వాడు చెప్పడం మనకి సరిగ్గా చెప్పలేదా, మనకు అర్థం కాలేదంటే మనం అర్థం చేసుకున్నాం 2, 3 సార్లు చూసినా ఆడు చెప్పింది అర్థం కాలేదు. సో ఆడికే చెప్పడం రాలేదు. మీరు చూసినా మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, మీకు ఎందుకు అర్థం అయింది? ఇంకా ఈ పాయింట్లో ఇంకా ముందుకెళ్తే అయిపోయింది సార్ సినిమా, అయిపోయింది అంతే. విలన్స్ విలన్ గాడిని అమ్మాయిలందరూ కలిసి చంపేస్తారు. సారీ చంపారు, అదే ఆయన హిట్ చేసి పోలీసులు పట్టిస్తారు. ఇంకా ఇందులో శిఖావత్ బాబాయ్ ఏం చేశాడు అని బాధ చేసింది. అంటే రీసెంట్గా శిఖావత్ది